గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది పగటి వెలుగు ఆడుకునే పాపాయిలా. కిటికీలో నుండి సూర్యుడు నులివెచ్చగా తగులుతున్నాడు. అయినా శశికి మొద్దు నిద్ర వదలలేదు. పక్క గదిలో నుండి లలితా సహస్రనామం హెచ్చు స్థాయిలో వినిపిస్తుంది. తనకు తెలుసు ఇది అమ్మ పనే అని. తనని నిద్రలేపడానికి ఇది ఆవిడ ఎన్నుకున్న మార్గం. ఇక లేవక తప్పింది కాదు. 2 అరచేతుల్ని దగ్గరకు చేర్చి కళ్ళకెదురుగా పెట్టుకుని చిన్నప్పుడు అమ్మ నేర్పిన కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని మనసులోనే చదువుకుని లేవబోయేంతలో నానమ్మ వచ్చేసింది. ఒరే శశి, లేవరా నాయనా, త్వరగా లేచి తెములు. ఈరోజు ఆదివారమేగా, వేరే పనులు కూడా ఏమీ లేవు, అందుకే వెళ్ళిరా. ఇన్నాళ్ళైనా వెళ్ళకపోతే ఏమనుకుంటారు? పెద్దదాన్ని చెప్తున్నాను, నా మాట విను అంటూ దగ్గరకు వచ్చేసి గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతుంది. తనకు తెలుసు మంచం దిగడానికి ఏ మాత్రం ఆలస్యం చేసినా అమ్మ కూడా వచ్చి ఇదే పాట పాడుతుంది. పైగా ఏడుపు కూడా మొదలెట్టేస్తుంది. అయినా ఏమిటి వీళ్ళ బలవంతం? తనకు తెలీదా వెళ్ళాలో వద్దో? కట్టుకున్న భార్య మీద అంత ప్రేమ లేనివాడినా, కాకపోతే ఆ పుట్టిన బిడ్డే తనకొద్దు అని చెప్తున్నాడు. అసలు మొదటి నుండి చెప్తూనే ఉన్నాడుగా, ఆడపిల్లైతే వద్దని. వినరేంటి? పైగా వాళ్ళ బంధువుల్లో బోలెడంతమంది పెంచుకుంటాం ఇవ్వమంటున్నారుగా, ఇచ్చేయొచ్చుగా. తను అనుకున్నట్టుగానే అమ్మ వచ్చేసింది. మళ్ళీ మొదలుపెట్టేసింది. ఏంటమ్మా, నేను వెళ్ళను అని ఎంత చెప్పినా వినరేంటి? ఎంత పెంచినా ఆడపిల్లేగా, ఎందుకంత కష్టం? ఇచ్చేస్తే పోయేదానికి అంటుంటే అమ్మ మధ్యలోనే అందుకుంది. ఎందుకురా ఆడపిల్ల ఆడపిల్ల అని అంత కేవలంగా మాట్లాడుతున్నావు? అమ్మగా ఆడపిల్ల కావాలి, ఆలిగా ఆడపిల్ల కావాలి, కూతురుగా మాత్రం ఎందుకొద్దు? నీలాగే నా తండ్రి కూడా అనుకుని ఉంటే ఈరోజు కొడుకుగా నువ్వు ఉండేవాడివి కాదు. మీ మామగారు అనుకుని ఉంటే భర్తగా కూడా ఉండేవాడివి కాదు. అసలు నీ ఊసే లేకుండా పోయేది. అందరు తండ్రులు నీలాగే అనుకుంటే రాబోయే తరాల్లో ఆడపిల్లను కథల్లో మాత్రమే వినాల్సి ఉంటుంది. అమ్మ జాతి అంతమై మనిషి జాతి అంతరించిపోతుంది. నీలాంటి తెలివితేటలు జంతువులకు ఉండవు కాబట్టి అవే రాజ్యమేలుతాయి. ఒరే శశి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కావాలనుకుంటే నీ కూతురుని నన్ను ఇద్దరినీ కావాలనుకో, లేకపోతే ఇద్దరినీ వద్దనుకో, ఇంతకు మించి నీకు చెప్పేదేమీ లేదు అంటూ చాలా కోపంగా వెళ్ళిపోయింది. అతనికి ఆశ్చర్యమేసింది. అమ్మకి కూడా కోపం వస్తుందా అని. రోజులు గడుస్తున్నాయి. భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను వెళ్ళలేదు. ఓ రోజు ఆఫీసు నుండి ఇంటికి వస్తూనే పడుకుండిపోయాడు. విపరీతంగా నీరసం, ఒళ్ళంతా నొప్పులు, కళ్ళు మూతలు పడుతున్నాయి, పైకి లేవలేకపోతున్నాడు. జ్వరంగా అనిపిస్తుంది. అమ్మని పిలవాలనుకున్నాడు, పిలవలేకపోతున్నాడు. తలంతా పట్టేసినట్టుంది, గదంతా చీకటి, ఏదో అయిపోతున్నట్టు, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. అమ్మ తన పక్కనుంటే తనకేమీ కానివ్వదు అనిపిస్తోంది. అంతలోనే ఏదో చల్లని చేతి స్పర్శ నుదిటిపైన హాయిగా ఉంది. అదే చేతి స్పర్శ కాలు నొక్కుతూ తనకు అర్థమవుతోంది అది అమ్మ చేతి స్పర్శేనని. శశి శశి అంటూ అమ్మ గొంతు పిలుస్తూ ఉంటే ఆ గొంతే తనకు ప్రాణం పోస్తున్నట్టు అనిపించింది. అమ్మ తన ప్రేమని రక్షక కవచంలా తన చుట్టూ కప్పేసినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఆ కవచంలో తనకి ఏమీ కాదనిపిస్తోంది. నిస్సత్తుగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా అమ్మ తన వైపే చూస్తోంది, నీళ్లు నిండిన కళ్ళతో. ప్రేమగా తల నిమురుతోంది. మగతలోనే అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని అంటున్నాను, శశి, అమ్మా నన్నొదిలి ఎక్కడికి వెళ్ళొద్దని. అమ్మ అంటుంది, వెళ్ళను, నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న. వెళ్ళవలసి వచ్చినా వెళ్ళి మళ్ళీ నీ కూతురునై నీ పక్కనే ఉంటూ అమ్మలా ఇలానే చూసుకుంటా అన్నది. ఆ మాటతో అతను ఉలిక్కి పడ్డాడు. ఒకవేళ అమ్మ లేని రోజంటూ వస్తే అన్న ఆలోచనతో అతనికి భయమేసింది. అమ్మ మాట అర్థమైంది. అంటే కూతురు ఉంటే వృద్ధాప్యంలో కూడా అమ్మ ఉన్నట్లేనా? అమ్మ తన పక్కన లేని రోజుల్లో తనని అమ్మలా చూసుకోవడానికి భగవంతుడు తనకిచ్చే మరో వరమేనా కూతురంటే? ఇదేనా అమ్మ తనతో చెప్పాలనుకున్నది? ఆ మాట అతనిలోని మూర్ఖపు తండ్రిని తట్టి లేపింది. తన మొద్దు నిద్రను లలితా సహస్రనామంతో మేల్కొల్పినట్లుగా. అసలు ఏ వయసులోనైనా ప్రతి ఒక్కరికి అమ్మ అవసరం ఉంది. చిన్నప్పుడు అమ్మ రూపంలో, ఆ తర్వాత భార్య రూపంలో, వృద్ధాప్యంలో కూతురు రూపంలోనో కోడలి రూపంలోనో. ఇప్పుడు అతడు నిజంగానే మేల్కొన్నాడు. ఆ మర్నాడే అత్తగారింటికి బయలుదేరి వెళ్ళాడు. లోపల భార్య, ఒడిలో బిడ్డతో.
ఆమె తల్లి అయిన తర్వాత ఇన్నాళ్లకు చూస్తున్నందుకు బాధపడ్డాడు. అడుగుల చప్పుడు విని తల పైకెత్తి చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఆ కళ్ళలో ఇన్నాళ్లుగా భర్త రానందుకు కోపం లేదు, ఇప్పుడైనా వచ్చాడన్న సంతోషం తప్ప. ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి కూర్చోమంటూ బిడ్డను జాగ్రత్తగా అతని చేతుల్లో పెట్టింది. కూతుర్ని అలానే చూస్తున్నాడు. చేతుల్ని పైకెత్తి కళ్ళకు దగ్గరగా పెట్టుకుని ఏదో అవ్యక్తమైన అనుభూతి. ఆ చిన్ని చిన్ని కాళ్ళు చేతులు కదిలిస్తుంది. అలా కదిలించేటప్పుడు ఆ చేతులు తన చెంపల్ని తాకుతుంటే తను చేసిన తప్పుకు అమ్మ మెల్లగా దండించినట్టు అనిపించింది. తలను తాకుతుంటే ఆ తప్పును తెలుసుకున్నందుకు అమ్మ మెచ్చుకుంటూ తలని నిమిరినట్టు అనిపించింది. ఆ చిన్ని పెదవులు సున్నాలా చుట్టి ఏదో పలుకుతున్నప్పుడు ఆ పలుకు ఆ తండ్రి చెవులకు ఓంకారంలా అనిపించింది. చిన్నప్పుడు నేర్చుకున్న కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకంలోని లక్ష్మి, సరస్వతి, గౌరీ ముగ్గురు కలిసి ఒకే రూపంలో తన చేతిలో కొలువై ఉన్నట్లు అనిపించింది. తన కళ్ళలోని ఆనంద భాష్పాలు రాలి కూతురి చిన్ని చెక్కిళ్ళ మీదుగా జారుతుండగా ఆ చిట్టి పాదాల్ని కళ్ళకద్దుకున్నాడు, తన తప్పును మన్నించమన్నట్టుగా. ఇప్పుడు అతనికి అనిపిస్తుంది, ఆడపిల్లంటే అక్కడి పిల్ల మాత్రమే కాదు, యావత్ సృష్టికి జీవం పోసే జగజ్జనని అని. ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టిందని భావించే నాన్నలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, దేశాన్ని అమ్మతో, భూమిని అమ్మతో పోలుస్తూ తమకు పుట్టే బిడ్డ మాత్రం ఆడపిల్ల కాకూడదనుకునే నాన్నల కోసం. థ్యాంక్ యూ. మీ పద్మజ.